జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా కావలి పట్టణం ముసునూరులోని టీడీపీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నేతలు విలేకరుల సమావేశంలో శనివారం మాట్లాడారు. తరతరాలుగా ప్రతి ఒక్కరూ దర్శించిన వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపై ఈరోజు ఒక అంశాలు జరిగింది. అందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ చాలా బాధపడడం అందరూ చూస్తూ ఉన్నాం. టీటీడీ దేవస్థానం ప్రజలు కలిసి దేవస్థానం ఎంతో ఇన్ని సంవత్సరాలుగా లేనటువంటి అపవాదం ఈరోజు జరగడం, ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి రాక్షస పాలన నిదర్శనంగా మేము అందరం భావిస్తున్నాం. ఎప్పుడు లేనటువంటిది టీటీడీ దేవస్థానంలో ఈ రోజు ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇందుకు కల్తీ చేసిన వాళ్ళే అపచారాన్ని జరిగింది, అపచారాన్ని పోగొట్టమని గుళ్ళుకు తిరుగుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఎక్కడ సంస్కృతి ఎవరికి అర్థం కావట్లా. ఇంకొకటి ఏం చెప్తారంటే, కల్తీ జరిగిన మాట వాస్తవమే, కానీ దాన్ని చూసి చూడట్టు పోవాలి కదా, దాన్ని ఎందుకు ప్రజల్లోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి దాన్ని ఎంతవరకు మనం చూస్తూ ఉండాలి. మాజీ ఎమ్మెల్యే గారు కావల్లో సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని పార్టీని ఇబ్బంది పెట్టేదానికోసంగా ఈ విధంగా మా మీద లేనిపోని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము ఎటువంటిది చేయలేదు, కొన్ని పథకాలని నెరవేర్చలేక ఇటు పక్కదావ పట్టించే దానికోసంగా ఇది చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. అదే సేమ్ జగన్మోహన్ రెడ్డి కానించి కింద దాకా మొత్తం అదే మాట తప్ప ఏరే మాట లేదు. నెయ్యి గురించి మాట్లాడారు అంటే నుయ్యి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మాకు అర్థం కావట్లా. మరి భారతదేశంలోనే పవిత్రమైన తిరుమలలో ఈ విధంగా 4 ట్యాంకులు మరి అది చెకప్కు పంపిస్తే దాంట్లో రకరకాలైన జంతువుల ఫ్యాట్తో తయారు చేసినటువంటి కల్తీ నెయ్యి వచ్చిందని మరి నేషనల్ డైరీ దానికి సంబంధించినటువంటి ల్యాబ్ నుంచి రిపోర్ట్ వస్తే అది గుజరాత్ నుంచి వచ్చిందంట. గుజరాత్ నుంచి అంటే అక్కడ లాబొరేటరీ సౌకర్యం అక్కడ ఉంది కాబట్టి గుజరాత్ నుంచి వచ్చింది అంటే అక్కడ ఉంది కాబట్టి అక్కడి నుంచి వచ్చింది. మరి గుజరాత్ నుంచి ఎక్కడికి వచ్చినా ఇంకో మరొకరి ఎక్కడి నుంచి వచ్చినా ఈ రోజు రేపు సిట్ వేసినా సిబిఐ వేసినా మరొకటి వేసినా అక్కడ తీసుకున్న శాంపిల్స్ని మరొకసారి ఖచ్చితంగా తనిఖీ చేస్తారు. తనిఖీ చేసినప్పుడు దాంట్లో వాస్తవంగా భూమి పిచ్చి ఉంటుంది, వాడు సర్వనాశనం అయిపోవాల్సింది. ఎవడైనా రెండోవాడికి బంగారం పిచ్చి ఉంటుంది, వాడు సర్వనాశనం అయిపోవాల్సిందే. మూడోవాడు మహిళల పిచ్చి ఉంటుంది, వాడు సర్వనాశనం అయిపోవాల్సిందే. 4వవాడు డబ్బు పిచ్చి, వీడే జగన్మోహన్ రెడ్డి, వీడు సర్వనాశనం అయిపోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి కూడా తప్పు చేయలేదని మాట్లాడుతున్నా. ఒక పుణ్యక్షేత్రంలో ఏదో తెలుసో తెలియకో తప్పు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దాన్ని ఎందుకు బయట పెట్టాలి? అది హిందువులందరూ కూడా అవమానపరిచినట్టంట. ఏంటంటే కల్తీ నెయ్యి జరిగినటువంటి ఇబ్బందిని బయట పెడితే అది భారతదేశంలో ప్రపంచంలో ఉండే హిందువులందరినీ కూడా ఇబ్బంది పెట్టినట్ట. అంటే వెంకటేశ్వర స్వామి, ఆయన ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని చెప్తున్న ఎమ్మెల్యే గారు కూడా నాకు అర్థం కాలేదు. ఆయన వెంకటేశ్వర స్వామి అంటారు. ప్రసన్న వెంకటేశ్వర స్వామి అంటే మన బిడ్డగుంటకు సంబంధించి కొండ పెట్టడానికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి, వాళ్ళకి ఏమీ అర్థం కావట్లా. నేను చూసా ప్రశ్న చూసి ఎందుకు ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని 2 సార్లు చెప్పాడు. ఏంటంటే ఆయనకి మరి మధ్య భ్రమించిందో ఏమొచ్చిందో కానీ ఆయన వెళ్ళిపోయాడు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు. వీళ్ళు పట్టుకున్నారు, వీళ్ళు పట్టుకొని వీళ్ళకేమీ తెలియదు అక్కడ ఉండే వాళ్ళకి. బట్టలు తీసుకొచ్చి లేకపోతే జంతు మాంసాలతో కలిసి ఉన్నటువంటి కల్తీ నెయ్యిని తీసుకొచ్చి దేవదేవుడు అని చెప్పుకునే వెంకటేశ్వర స్వామికి అపచారం చేసి ఆ అపచారం చేసిన వ్యక్తుల వల్ల గుళ్ళుకు పోయి ఆ గుళ్ళల్లో ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఇంతకీ ఆయన యొక్క వెహికల్ని 14 అడుగులు పైకి కింద పడినా అదే వెంకటేశ్వర స్వామి బతికిచ్చాడు. మీరు వైసీపీ కట్టంతా లోపలికి పోద్ది. ఈ కేసే కాదు, మీరు దొంగలను తేలిపోద్ది. తిరుమలలో చేయబల్లే, కావల్లో చేసినా ఎన్నో ట్యాంకర్లు దోపిడీ చేస్తుంటారు. మీరు దొంగతనమే జీవితంగా, అవినీతి దౌర్జన్యమే జీవితంగా 5 సంవత్సరాలు పెరిగిన పార్టీ, అవినీతి పార్టీ, దౌర్జన్యకరమైన పార్టీ, ఒక ఫ్యాక్టరిస్ట్ పార్టీ వైసీపీ పార్టీ. మీరా తెలుగుదేశం పార్టీ గురించి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడానికి సిగ్గు లజ్జ ఉండాలి మీకు.